శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. నవంబర్ 21, 2025 శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణపక్షం. పాడ్యమి మధ్యాహ్నం 2:47 వరకు. నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 1:55 వరకు. అనురాధ కార్తె. వర్జం రాత్రి 9:11 నుండి 9:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:14 నుండి 8:59 వరకు. మరలా మధ్యాహ్నం 12:17 నుండి 1:02 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ ఆరావళి కుంకుమతో అర్చన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థి వర్గం బలహీనపడుతుంది. భూ వివాదాల నుండి బయటపడతారు. వస్త్రలాభం కలుగుతుంది. వృషభరాశి. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులతో ఇష్టాగోష్ఠిని సాగిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిథున రాశి. వివాహయత్నాలు ఫలిస్తాయి. పెద్దవారికి సంబంధించిన విషయాలను పునః పరిశీలించుకుంటారు. కర్కాటక రాశి. సెంటిమెంట్లకు ప్రాధాన్యతనిస్తారు. దీర్ఘకాలిక సమస్యలకు గాను పరిష్కార మార్గాలు లభిస్తాయి. సింహరాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. వాహన సౌఖ్యం కలుగుతుంది. కన్యారాశి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. తులారాశి. రాజకీయ, కళారంగాల వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. వృశ్చిక రాశి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. నిష్కారణమైన చికాకులు తప్పకపోవచ్చు. మిత్రుల నుండి సాయం పొందుతారు. ధనస్సు రాశి. నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. సభలు, సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. మకర రాశి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కుంభరాశి. అహంభావ ధోరణిని విడనాడి సహోద్యోగులతో స్నేహభావంతో మెలగండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మీనరాశి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సమయానికి నిద్రాహారాలు ఉండవు. కొన్ని నిబంధనలను అతిక్రమిస్తారు. నమస్కారం.